ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలండి. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. అప్డేట్స్లోకి వెళ్ళే ముందు దయచేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలండి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని లైక్ చేయండి. మీరు ఎంతగా లైక్ చేస్తే ఈ వీడియో శ్రీవారి భక్తులకి అంతగా చేరువవుతుంది. నేను ప్రతిరోజు కూడా స్వామివారికి సంబంధించి ప్రతి అప్డేటు మీ ముందుకు వస్తున్నాను. ఇందులో భాగంగా ఈరోజు మొట్టమొదటి అప్డేట్ ఏంటి అంటేనండి, చూసారా, టీటీడీ దేవస్థానం.ap.gov.in వెబ్సైట్ ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ లేటెస్ట్ అప్డేట్స్ దగ్గర రేపు 24వ తారీఖున ఉదయం 10 గంటలకు స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్లు 300 రూపాయలు అనేవి సెప్టెంబర్ నెలకి సంబంధించి దర్శనం టికెట్లు మీకు ఓపెన్ అవుతున్నాయండి. రేపు మీకు ఇక్కడ క్లిక్ హియర్ దగ్గర క్లిక్ చేస్తే ఈ సెప్టెంబర్ మంత్ అంతా కూడా గ్రీన్ కలర్లో వస్తుంది. సో నేను చెప్పినట్టు ఈరోజు ఈ వీడియో పూర్తిగా చూస్తే రేపు దర్శనం టికెట్లు అనేవి తొందరగా బుక్ చేసుకోవచ్చు. ఎవరైనా కానీ రేపు హై స్పీడ్ ఇంటర్నెట్ ఉండేలా చూసుకోండి. అలాగే మీరు ఇక్కడ స్క్రీన్ పైన ఇక్కడ 3 చుక్కలు ఉన్నాయి కదండి, వీటిని సెట్టింగ్స్ అని అంటారు. ఈ సెట్టింగ్స్ దగ్గర మీరు ఇలా కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే మీకు ఇక్కడ సెట్టింగ్స్ ఒక సింబల్ ఉంది, చూసారా? ఇక్కడ ఇలా సెట్టింగ్స్ దగ్గర క్లిక్ చేసి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సర్చ్లో క్యాక్ అని వస్తుందండి, CACHE, ఇలా క్యాక్ అని వస్తుంది, చూసారా? ఈ క్యాక్ అంటే ఏంటంటేనండి, మీ సిస్టంలో ఉన్నటువంటి వైరస్ కానీ ఏదైనా అన్నెసెసరీ ఏమైనా ఉంటే దాన్ని ముందుగా మీరు ఇక్కడ నుంచి డిలీట్ చేసుకోవాలి. ఇక్కడ చూసారా, క్లియర్ బ్రౌజింగ్ డేటా నౌ, అలాగే క్లియర్ బ్రౌజింగ్ డేటా నవ్ అని ఉంది కదా, ఇది మీరు క్లియర్ చేయండి. అలాగే క్యాక్ మెమొరీ అని కూడా ఉంటుంది, క్యాక్ మెమొరీ అని మీ దాంట్లో కూడా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా వస్తుంది. అది కూడా మీరు డిలీట్ చేయాలి. అప్పుడే మీరు ఏ బుకింగ్ చేసినా కూడా తప్పకుండా బుకింగ్ అయిపోతుంది. అంతే తప్ప మీరు ముందుగా నేను చెప్పిన విధంగా కాకుండా ఈ క్యాక్ మెమొరీ ఇవన్నీ కూడా డిలీట్ చేయకుండా చేస్తే మీకు టీటీడీ వాళ్ళ దాంట్లో ఎర్రర్ అని వస్తుంది. దయచేసి మీరు క్లియర్ బ్రౌజింగ్ హిస్టరీ అంతా క్లియర్ చేసుకోండి. అలాగే ఏవైనా మెమొరీ ఉంటే అంటే మన దగ్గర క్యాక్ మెమొరీ ఇవన్నీ ఉంటాయి కదా, వీటన్నిటిని కూడా క్లియర్ చేసుకోవాలి. అలాగే 3వ పాయింట్ ఏమిటి అంటే మీ యొక్క ఇట్లా ఒక ఎక్సెల్ షీట్ తీసుకోండి. ఇలా ఒక ఎక్సెల్ షీట్ తీసుకొని ముందుగానే ఇక్కడ రాసుకోండి మీ పేరు, మీ ఆధార్ కార్డు, మీ వయసు, అలాగే మీ ఇంటి అడ్రస్, ఇవన్నీ కూడా రాసి పెట్టుకోండి. ఎందుకు అంటే రేపు ఏం చేస్తారు, మీరు బుక్ చేసుకునేటప్పుడు మెయిన్ అఫీషియల్ వెబ్సైట్లో మీరు పేజ్ ఓపెన్ అవ్వగానే Ctrl+C Ctrl+V అని మీరు కాపీ పేస్ట్ చేసేయచ్చు. అనవసరంగా రేపు మీరు కూర్చొని టైప్ చేసుకుంటూ కూర్చున్నారనుకోండి, వెబ్సైట్ ఓపెన్ అవ్వగానే టైం వేస్ట్ అయిపోతుంది. ఈ లోపల అందరూ బుక్ చేసుకుంటారు. సో ఈ 3 విషయాలు మటుకు తప్పకుండా మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే పేమెంట్ చేసేటప్పుడు కూడా దయచేసి మీ మొబైల్ నెంబరు, అలాగే అంటే మీకు దేనికైతే బ్యాంక్ పేమెంట్ చేస్తే ఓటీపీ వస్తుంది కదండి, ఆ మొబైల్ ఫోన్ అనేది మీ పక్కన పెట్టుకోవాలి. దానికి కూడా మొబైల్ డేటా రెడీగా ఉంచుకోండి. అలాగే మీ యొక్క డెబిట్ కార్డ్ అయితే డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డ్ అయితే క్రెడిట్ కార్డు, యూపీఐ ద్వారా అయితే యూపీఐ, దేని ద్వారా పే చేస్తారు, నెట్ బ్యాంకింగ్ అయితే నెట్ బ్యాంకింగ్, మీ నెంబర్ అన్నీ కూడా బ్యాంక్ అకౌంట్ నెంబర్ అన్నీ కూడా ముందుగానే ఒక పేపర్ మీద రాసి పెట్టుకోండి. అంతేగాని దాన్ని మటుకి ఇలా ఎక్సెల్ షీట్లో రాయకండి. ఎందుకంటే మీరు వెనక్కి ముందుకు వెళ్ళలేరు. మీ ఫ్రంట్ కూర్చొని ఒక వైట్ పేపర్ మీద రాసి పెట్టుకోండి. అలాగే రేపు రూమ్ బుక్ చేసుకునేవారు కూడా రేపు మధ్యాహ్నం 3 గంటలకి సెప్టెంబర్ నెల రూములు బుక్ అవుతాయి కదండి, వారు ఏం చేస్తారంటే నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. రూమ్ దగ్గర క్లిక్ చేసి ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఐ హ్యావ్ రీడ్ అండ్ అగ్రీ టు ద ఇన్స్ట్రక్షన్ దగ్గర కంటిన్యూ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు లొకేషన్ అనేది ఏదైనా ఒకటే, మీ ఇష్టం, తిరుమలనా, తిరుపతియో, తలకోన. నేను తిరుపతి అని సెలెక్ట్ చేసుకొని మీకు ఇక్కడ చెక్ ఇన్ టైమ్ స్లాట్ అని 4 ఉంటాయి. ఈ 4 మీరు బాగా తెలుసుకోవాలి. ఇదేమిటి 0 to 05:59 అంటే అర్ధరాత్రి 12 నుంచి 6, అలాగే 6 to 11:59 అంటే ఏంటి, తెల్లవారుజామున 6 నుంచి 12 లోపల అంటే 11:59 వరకు. ఇలాగే 12 to 17:59 అంటే ఏంటి, మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 5:59 వరకు. అలాగే 18 to 23:55 అంటే ఏంటి, సాయంత్రం 6 నుంచి రాత్రి 12 లోపల అంటే 1 నిమిషం తక్కువ. ఇవన్నీ కూడా చెక్ ఇన్ టైం అండి. మీరు రూమ్
బుక్ చేసుకునేటప్పుడు ఈ చెకింగ్ టైం ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో ఆ పర్టికులర్ టైంలో మీరు ఖచ్చితంగా కొండపైన వెళ్ళి సిఆర్ఓ ఆఫీస్ ఎదురుగా రూమ్ అలాట్మెంట్ కౌంటర్ ఉంటుంది, ఆ కౌంటర్లో మీరు వెళ్ళిపోవాలి. సపోజ్ ఒక వ్యక్తి 12 నుంచి 17:59 సెలెక్ట్ చేసుకున్నాడు అనుకోండి, అంటే మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 6, ఆ 6 అవర్స్ లోపల ఏదో ఒక టైంలో మీరు ఖచ్చితంగా ఆ రూమ్ అలాట్మెంట్ కౌంటర్కి వెళ్ళి మీరు రూము తీసుకోవాలన్నమాట. లేకపోతే ఆ తర్వాత ఒక్క నిమిషం దాటినా కూడా మీకు రూమ్ ఇవ్వరు. అలాగే భక్తులు తెలుసుకోవాల్సిన మరొక విషయం ఏంటంటే, సపోజ్ రేపు మీరు సెప్టెంబర్ 11వ తారీఖున దర్శన్ టికెట్ బుక్ చేసుకున్నారే అనుకోండి, రూమ్ ఎప్పుడు బుక్ చేసుకోగలరు? సెప్టెంబర్ 10 బుక్ చేసుకోగలరు, లేదా 11 బుక్ చేసుకోగలరు. అంటే ఒక రోజు ముందు, అలాగే దర్శనం టికెట్ రోజు, అంటే దర్శనం టికెట్ రోజైనా దాని ముందు రోజైనా బుక్ చేసుకోగలరు. అంతేగాని దాని తర్వాత రోజు మీరు బుక్ చేసుకోలేరు. ఇది తిరుమలలో రూమ్ బుక్ చేసుకునే వారికి కంపల్సరీ ఈ రూలు. అలాగే రేపు దర్శనం టికెట్ ఉన్నవారు మాత్రమే రూమ్ బుక్ చేసుకోగలరు, దర్శనం టికెట్ లేకపోతే రూమ్ బుక్ చేసుకోలేరు. కానీ ఒకవేళ మీరు తిరుమలలో రూమ్ బుక్ చేసుకోవాలంటే దర్శనం టికెట్ కంపల్సరీ, తిరుపతిలో రూమ్ బుక్ చేసుకోవాలంటే దర్శనం టికెట్ లేకపోయినా పర్వాలేదు, ఏ రోజైనా బుక్ చేసుకోవచ్చు. కానీ తిరుపతిలో ఉన్న రూల్స్ వేరు, తిరుమల రూమ్ బుకింగ్స్ వేరు. నేను మరలా చెప్తా, తిరుమలలో రూమ్ బుక్ చేసుకోవాలంటే దర్శనం టికెట్ ఉండాలి. అలాగే ఒకవేళ రూమ్ బుక్ చేసుకోవాలి అంటే ఏ రోజైతే దర్శనం టికెట్ ఉంటుందో ఆ రోజు లేదా దాని ముందు రోజు బుక్ చేసుకుంటారండి. అలాగే తిరుమలలో రూమ్ బుక్ చేసుకుంటే ఈ రూల్స్ కంపల్సరీ. తిరుపతికి అయితే మీకు ఎటువంటి రూల్స్ లేదు, టికెట్ లేకపోయినా బుక్ చేసుకోవచ్చు, ఏ టైంలోనైనా బుక్ చేసుకోవచ్చు, అంటే ఏ డేట్లోనైనా బుక్ చేసుకోవచ్చు. తలకోనకు కూడా రూల్స్ లేవు. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. పేమెంట్ చేసినప్పుడు నేను ఇందాక చెప్పిన రూల్స్ అన్నీ కూడా రేపు మీరు బుక్ చేసుకునేటప్పుడు ఈ రూల్స్ అన్నీ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. రేపనే కాదండి, రాబోయే ఏ నెలలో అయినా కూడా మీరు ఖచ్చితంగా ఈ రూల్స్ అన్నీ ఫాలో అవ్వాల్సిందే, నేను చెప్పినటువంటి ఈ రూల్స్ అన్నీ కూడా. ఇక ఈ వీడియో ముగించే ముందు నేను మరలా చెప్తున్నా, ఎల్లుండి 25వ తారీఖున జూలై నెలకి సంబంధించి శ్రీనివాస దివ్యాంగ విశేష హోమం టికెట్లు విడుదలవుతున్నాయి. కానీ రాబోయే ఈ జూన్, జూలై, ఆగస్ట్ నెల దర్శన టికెట్ లేదో వారు ఈ దివ్యాంగుల విశేష హోమం టికెట్లు బుక్ చేసుకోవచ్చండి. అయితే ప్రస్తుతానికైతే జూన్ కోట పూర్తయిపోయింది, జూలై కోట, ఆగస్ట్ కోట, సెప్టెంబర్ కోట మనకు అందుబాటులో ఉంది. సో ఈ జూలై కోట అనేది రేపు 25వ తారీఖున, అంటే ఎల్లుండి 25వ తారీఖున ఉదయం 10 గంటలకు విడుదలవుతుంది. మీరు ఏం చేస్తారంటే భక్తులు, ఈ సప్త గౌ ప్రదక్షిణశాల అనే టెంపుల్ అలిపిరి మెట్ల దగ్గర ఉంది. ఈ టెంపుల్లో మీరందరూ కూడా ఈ శ్రీనివాస దివ్యాంగుల హోమం పూర్తి చేసుకొని ఉదయం 9 గంటలకి, అంటే 8:30, 9 గంటల ప్రాంతంలో ఆ హోమం స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత 11 గంటలకి ఆ హోమం అయిపోయాక మీ ఈ హోమం టికెట్లు తీసుకొని స్కాన్ చేసుకొని మీరు డైరెక్ట్గా కొండపైన అదే రోజు ఏదో ఒక టైంలో 300 రూపాయల దర్శన టికెట్ క్యూ లైన్లోకి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. సో ఎవరైనా కానీ జూలై నెలలో కావాలనుకుంటే ఈ విధానాన్ని ఖచ్చితంగా మీరు యూస్ చేసుకోండి. అలాగే నేను మరలా మీ అందరికి ఒక విషయం చెప్తున్నా, శ్రీనివాస దివ్యాంగుల విశేష హోమం కాస్ట్ అనేది కొంచెం ఎక్కువే. ఇద్దరికి కలిపి 1600 తీసుకుంటారు, ఒక్కొక్కరికి 800 పడుతుంది. అయితే ఇందులోనే మీకు 300 రూపాయల టికెట్ కలిపి ఉంటుంది. 500 రూపాయలు హోమము, 300 రూపాయలు దర్శనం టికెట్. సో దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోవాలి. సో ఈ విషయాలన్నీ మీకు అర్థమైంది కదండి. దయచేసి ఈ జూలై, ఆగస్ట్ నెలలో దర్శన టికెట్ లేని వారు హోమం టికెట్లైనా బుక్ చేసుకొని దర్శనం చేసుకోండి. లేదు మేము అంత డబ్బులు పెట్టలేము, మా వల్ల కాదు, మా స్తోమత అది కాదు అనుకున్న వాళ్ళు దయచేసి తిరుపతి వచ్చి సర్వదర్శన టోకెన్లు తీసుకోండి. రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసంలో అర్ధరాత్రి 2 గంటలకే సర్వదర్శన టోకెన్లు ఇస్తున్నారు. ఇవి ఫ్రీ అన్నమాట, ఎటువంటి డబ్బులు తీసుకోరు. ఒకవేళ నడక మార్గంలో వెళ్ళాలి అనుకుంటే దివ్య దర్శనం టోకెన్లు తీసుకోండి. 2 నడక మార్గంలో కూడా దివ్య దర్శనం టోకెన్లు గత 4 రోజుల క్రితం నుంచి స్టార్ట్ చేశారు. మీ అందరికి అర్థమైంది కదా. ఒకవేళ ఈ జూలై, ఆగస్టులో మీకు రూములు లేవనుకోండి, సిఆర్ఓ ఆఫీస్లో కొండపైన తెల్లవారుజామున 3 నుంచి ఉదయం 7 గంటల లోపల ఆధార్ కార్డుతో ట్రై చేస్తే వస్తుంది. అర్థమైంది కదా. ఇంతకంటే అవకాశాలు అయితే ఇంకేమీ లేవు, ఆలోచించుకోండి. సో మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో నన్ను అడగగలరు. మీ అందరికీ ఈ వీడియో ఎంతో హెల్ప్ అయిందని ఆశిస్తూ, మీకు ఇలాంటి మంచి వీడియోస్ రీసెంట్గా ఇంకా రాబోయే కొన్ని రోజుల్లో కావాలి అనుకుంటే తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో ప్రతి ఒక్కరికి తప్పకుండా ఉపయోగపడుతుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు.